రాజకీయ నాయకులంటేనే స్కాములు చేయాలన్నది నిబంధనగా మారిపోయింది. రాజకీయాలకు స్కాములకు విడదీయరాని సంబంధం ఉంది. అందిన కాడికి దండుకునేందుకు నేతలు అడ్డదారులు తొక్కటం సాధారణ విషయం అయిపోయింది. అందుకోసం నాయకులు, వారి అనుచరులు కాసులు కురిపించే రంగాలను వెతుక్కుంటున్నారు. పథకం ప్రకారం జనం డబ్బులు దండుకుంటున్నారు. ఎక్కడా చిక్కకుండా వాళ్ళు పనులు చేసేసుకునేందుకు పథక రచన చేసుకుంటున్నారు. తెలంగాణలో నిరుటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు నేతలు అదే పని చేశారు. జనం డబ్బులు దండుకునేందుకు ప్రయత్నించారు. కాకపోతే కొంత ఆలస్యమైంది అంతే. కేసీఆర్ ప్రభుత్వంలో ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమును ప్రవేశపెట్టారు. ఎంపికైన వారికి 20 లక్షల వరకు ఉపకార వేతనం ఇచ్చి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించారు. ఇది పేద విద్యార్థులకు విదేశీ చదువుల అవకాశం కల్పించే స్కీము. దాన్ని ఆసరాగా తీసుకుని పెద్ద ఎత్తున స్కామ్ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించినట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనర్హులకు చెక్కులు అందించేందుకు పథక రచన చేసినట్లు సమాచారం. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లీడర్ల బంధువులు, ఫాలోవర్స్ పిల్లలకు ప్రయోజనం చేకూరేలా ప్లాన్ చేశారని తెలిసింది. సీఎం సంతకం లేకున్నా శాంక్షన్ లెటర్లు సైతం జారీ చేశారని టాక్. ఎలాగూ మరోసారి తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఆ నేతలంతా ఈ విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఎన్నికల టైంలో ఎవ్వరూ పట్టించుకోరనే ధీమా కావచ్చు, లేదంటే మళ్లీ అధికారంలోకి వస్తామని అతి విశ్వాసం కావచ్చు. అనర్హులైన విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ శాంక్షన్ చేశారు. సుమారు 500 మంది అనర్హులైన స్టూడెంట్స్ కు 100 కోట్ల రూపాయలను అందించేందుకు ప్లాన్ చేశారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు బీఆర్ఎస్ సర్కారులో పెద్ద ఎత్తున ఈ స్కాలర్షిప్లను మంజూరు చేశారు. నిరుపేదలైన విద్యార్థులకు అందించాల్సిన ఆర్థిక సాయాన్ని తమ బంధువులు, అనుచరుల పిల్లలకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అన్ని పనులు పూర్తయ్యేలోపు ఎన్నికలొచ్చేశాయి. బీఆర్ఎస్ ఓడిపోవడంతో స్కామ్ డబ్బులు ఖాతాలో వేసుకునే అవకాశం రాలేదు. అన్ని దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. వాటిలో అర్హులెవరు, నిబంధనల మేరకే శాంక్షన్ చేశారా లేదా గుర్తించి రిపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ ఆఫీసర్లను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి పేరెంట్ వివరాలను సేకరించారు. ఆ సమయంలో అసలు నిజాలు బయటపడినట్టు తెలుస్తోంది. ఎన్నికల టైంలో శాంక్షన్ చేసిన స్కాలర్షిప్స్ లో పొలిటికల్ లీడర్లు, వ్యాపారస్తుల పిల్లలే అధికంగా ఉన్నట్టు గుర్తించారు. తమకు ఉన్న రాజకీయ పలుకుబడితో తమ పిల్లలకు స్కాలర్షిప్స్ మంజూరు చేయించుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు శాంక్షన్ చేసిన లిస్టులో సుమారు 500 మంది అనర్హులైన స్టూడెంట్స్ ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి వాటిని రిజెక్ట్ చేసినట్టు తెలిసింది. స్కాలర్షిప్లు పొందేందుకు ప్రయత్నించిన వారిపై కూడా కేసులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.